ఓకే ఫ్రెండ్స్, వేడి దోశ వేడిగా చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇవాళ పల్లి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దోశకేసాను, పల్లి చట్నీ చేస్తున్నాను. చట్నీకి పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయ, 2 చింతపండు రెబ్బలు వేసి వేపాను. అది మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వేపిన పల్లీల్ని ఇట్లా మిక్సీలో వేసుకున్నాను. వీటిని చట్నీ చేస్తాను. చూసారా చట్నీ చూడు ఎలాగైందో. ఇప్పుడు ఈ చట్నీని అంతా ఇందులో పోసేసుకుందాం. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకుంటే చట్నీ రెడీ. చట్నీలోకి దోశ. దీంట్లో ఉప్పు వేస్తుంది. పిండిలో ఉప్పు ఉండాలి కదా. దోశ కాలింది ఫ్రెండ్స్, చూడండి. మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఏదన్నా వెరైటీగా చేస్తే కూడా నాకు పెట్టండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు కదా, అలాగని నేనైతే ఇలా చేస్తాను. నేను దోశ పిండిలో కూడా బియ్యం, మినపప్పుతో పాటు మెంతులు కూడా వేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దోశ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.